మన లైఫ్ స్టైల్ ఛానల్‌లో చాలా మన హౌస్ హోల్డ్‌కి సంబంధించినవన్నీ అయితే వీడియో చేద్దామనేది చూశాను. అండ్ అలాగే మేమేం చేసామంటే రీసెంట్‌గా దివాన్ కట్ట మీదది పరుపు చాలా ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయిపోయింది పరుపు. ఉంటది కదా! అదైతే మెత్తగా అయిపోయి చీమలు కుట్టేసి మొత్తం పరుపంతా కచ్చెలయితే అయిపోయింది. అందుకు మనమైతే బై చేయడానికైతే వెళ్ళామనమాట రీసెంట్‌గా షాప్‌కి. వెళ్తే మనకి షాప్ వాళ్ళు చెప్పారు. అండ్ అలాగే ఔట్ సైడ్ చాలామందైతే సెంచరీ మ్యాట్రెసెస్ అయితే తీసుకోమనైతే చెప్పారు. ఇదేమి ప్రమోషన్ వీడియో కాదు. మనం బై చేసుకున్నది. సెంచరీ మ్యాట్రెస్ అని నేనైతే తీసుకున్నా. ఇవి ఏముందంటే ఇక్కడ చూసినట్టయితే ద కంఫర్ట్ కలెక్షన్ అని ఉంది. అండ్ బబుల్ కాయర్ మ్యాట్రిస్ అని అయితే ఉంది కదా! అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకు బబుల్స్ టైప్‌లో ఉన్నాయి చూసావా? ఇక్కడ ఫ్రంట్ ఇలాగే ఉంటది. బ్యాక్ సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటది. మీకు అన్బాక్సింగ్ అప్పుడైతే తెలుస్తది. ఈ మ్యాట్రిసెస్ ఇది ఆర్థోలో మరీ లో ఎండ్ కాదు, మరీ హై ఎండ్ కాదు. మీడియం అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేసే అంత రేంజ్‌లోననమాట. ఎందుకంటే అది దివాన్ మీదకే కదా గైస్! అంత పెద్ద ఎక్కువ రేట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఇప్పుడు మనకి రేట్ ఎంత పడుతుందంటే మీరు దగ్గరికొచ్చి చూసినట్టయితే మీకు చూపెడతాను. మనకి మార్కెట్‌లో దీని రేట్ ఎంత ఉంది అంటే కరెక్ట్‌గా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 6000 వరకు అయితే ఉన్నది అరౌండ్. మీరు బార్గెన్ చేస్తే చేయొచ్చు. మేము కూడా బార్గెన్ చేసే తీసుకున్నాం. మనకు కొంచెం అయితే తగ్గించడం జరిగింది. ఒక 5కి ఇలాగైతే ఇవ్వడం జరిగింది. బాగా అనిపించింది. అండ్ చూడండి ఫ్రంట్, బ్యాక్ అన్నాను కదా! బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజే. ఇది ఇంకా అన్బాక్సింగ్ చేసి మొత్తం అయితే చూపెడతాను. ఎలా ఉంది ఏంది అని చెప్పి పడుకొని కూడా చూపెడతాను. ఇలాంటి హౌస్ హోల్డ్ ఐటమ్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం. రెడీ ఇంకా కటింగ్ అన్నీ చేసి చూసేద్దాం. అండ్ ఈ బెడ్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇదే కంపెనీవి సేమ్ ఈ ఏ రేంజ్లో ఉంటాయో అవన్నీ డైరెక్ట్గా ఇచ్చాను. మీరు సైజుని చూసుకొని మీరైతే కొనుక్కోండి. సెంచరీ మ్యాట్రెస్కి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. వెంటనే వెళ్ళైతే బై చేసుకోండి. ఓకేనా? మీరు బై చేసుకుంటే మనకు చిన్న సపోర్ట్లా ఉంటుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి హౌస్ హోల్డ్ ఐటమ్స్ మీద అండ్ అలాగే టెక్కి సంబంధించిన రిలేటెడ్ ఇలాంటి వీటి మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అయితే పెట్టండి. ఈ బెడ్ కూడా అంతే. ఇది కూడా టూ నుంచి 2.5 ఇయర్స్ నుండి మేమైతే యూజ్ చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఇది దివాన్ కట్ట మీదకే కాబట్టి నార్మల్గా పడుకోవడానికి అప్పుడప్పుడు కూర్చోవడానికే కాబట్టి పర్లేదు. మనం లో కాస్ట్లోనైతే తీసుకున్నాం. ఈ ప్రైజ్లో ఈ బెడ్ వర్త్ కాదు కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే వర్త్ అనిపిస్తుంది. ఓకేనా? చూడండి ఇలాగైతే వేసాం. అండ్ బెడ్ బుక్ చేసిన తర్వాత పెద్దది అయిపోయిందని టెన్షన్ పడకండి. ఈ బెడ్స్ని ఎలా వేయాలంటే ఫస్ట్ ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు ఇన్సర్ట్ అయితే చేసి మధ్యలో బంప్లా వస్తుంది. దాని మీద కూర్చొని గట్టిగా అడిసేయాలి. అడిస్తే బెడ్ అనేది ఫిట్గా వెళ్ళిపోద్ది లోపలికి. లేదని మీరు పెద్ద అయిపోయింది అది ఇది అనుకోకండి. ఓకేనా? అండ్ ఇప్పుడు చూడండి కంఫర్ట్ ఎలా ఉందో. బాగుంది. మొత్తం పైన ఒక క్లాత్ అయితే వేసాం మనం. బట్ ఇలా కూర్చొని మీరైతే టీవీ అని చూసుకోవచ్చు. లేదంటే ఇంకేదైనా చేసుకోవచ్చు. ఎవరికి ఇష్టం వచ్చింది అది. ఇలాగైతే పడుకొని కూడా పడుకోవచ్చు. కరెక్ట్గా నేనైతే చూడండి 6 ఫీట్ కన్నా కొంచెం తక్కువ ఉంటా. బట్ నాకు కరెక్ట్గా సరిపోయింది. చూసారా? పడుకున్న వెంటనే నిద్ర వచ్చే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట మనకి. చూడండి అది. కాకపోతే ఎక్కువ సంవత్సరాలు వాడడానికి అయితే బాగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. లోగా యూజ్ చేసేవాళ్ళు. అలా దీని మీద దొరుకుతామంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పెట్టుకోండి. బట్ ఇప్పటికే 2.5 ఇయర్స్ అయింది. కానీ చెక్కు చెదిరిపోకుండా ఎంత నీట్గా ఉందో చూడండి. దీని మీద అయితే ఖచ్చితంగా మనం పిల్లో అయితే వాడాలి. ఎక్సర్సైజులు ఇలాంటివి అయితే చేయడానికి చూడకండి. ఓకేనా? ఎందుకంటే సోఫా అయినా ఇరిగిపోద్ది, లేదంటే బెడ్ అయినా చిరిగిపోద్ది. ఓకేనా? ఫ్రంట్ చూడండి ఇటువైపు నుండి మనం ఇటువైపు నుండి కూర్చున్నా మళ్ళీ దాని ప్లేస్లోకి అది వచ్చేస్తుంది. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.